బయోటెక్నాలజీ అలాగే ఫార్మా చేయడానికి కూడా ఈ మధ్య ఎక్కువగా విదేశాలకే వెళ్తున్నారు. ఎందుకు సార్? అంటే విదేశాల్లో అంత మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుందా? ఇప్పుడు ఇంటర్నేషనల్ కాంటెక్స్ట్లో ఫార్మ్ డి ఆర్ బీ ఫార్మసీ రెండు ఒకటే. ఇండియాలో ఉన్న అన్నీ కూడా మనం నోటీస్ చేస్తే ఇవన్నీ R&D తక్కువగాను ప్రొడక్షన్ బేస్డ్ ఎక్కువగా ఉన్నాయి. కానీ జాబ్స్ వచ్చినప్పుడు వాళ్ళ ప్యాకేజ్ ఏదైతే ఉందో ఓ 30-40,000 వరకు ఉంటుంది. సార్ శాలరీస్ ఎలా వస్తాయి మరి? సో మినిమం ఒక 6,000 to 7,000 euros ఇప్పుడు నా స్టూడెంట్స్ చాలా మంది చేస్తున్నారు. ఐ సీరియస్లీ బిలీవ్ బయోటెక్నాలజీ, బీ ఫార్మసీ వీళ్ళందరూ జాయిన్ దీస్ కోర్సెస్ ఫర్ అబ్రాడ్ ఓన్లీ. విదేశ్ కన్సల్ట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. మీకు డైలీ అప్డేట్స్ అన్నీ కూడా ఇక్కడ వస్తాయి అనమాట. సో ఎవరైతే అబ్రాడ్ వెళ్ళి చదవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా అప్డేట్స్ కోసం అయితే ఖచ్చితంగా ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బయోటెక్నాలజీ అలాగే ఫార్మా చేయడానికి కూడా ఈ మధ్య ఎక్కువగా విదేశాలకే వెళ్తున్నారు. సో ఇండియానైతే ఎక్కువ అవాయిడ్ చేస్తున్నారు స్టడీస్ విషయానికి వస్తే. ఎందుకు సార్? అంటే విదేశాల్లో అంత మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుందా? సో ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కంటే ముఖ్యంగా ఏంటంటే నేను పక్కగా బిలీవ్ చేసేది ఏంటంటే బేసికలీ బీ ఫార్మసీ ఆర్ ఫార్మ్ డి. సో ఫార్మ్ డి డాక్టర్ ఫార్మసీ అంటారు. చాలామందికి కొంత కన్ఫ్యూజన్ ఏంటంటే నేను బీ ఫార్మసీ కాదు సార్, నాది ఫార్మ్ డి, నేను వాళ్ళకంటే ఒక సంవత్సరం ఎక్కువ చదివాను అంటారు. బట్ ప్రాక్టికల్గా వాళ్ళు మాస్టర్స్ కాదు, అలాంటి డాక్టర్ అంటే డాక్టర్ కాదు, డి ఫార్మసీ అంటున్నాం. సో అల్టిమేట్గా ఇప్పుడు ఇంటర్నేషనల్ కాంటెక్స్ట్లో ఫార్మ్ డి ఆర్ బీ ఫార్మసీ రెండు ఒకటే. ఆ తర్వాత ఇంకోటి బయోటెక్నాలజీ. బయోటెక్నాలజీలో కూడా యాక్చువల్గా ఏంటంటే ఇండియాలో బయోటెక్ పార్క్స్ పెట్టారు. అండ్ మన శంషాబాద్ దగ్గర మన పెద్ద పెద్ద సెటప్స్ వచ్చాయి. బయాలజికల్ ఆర్ దెర్ ఆర్ సో మెనీ గుడ్ కంపెనీస్ యాక్చువల్లీ అవుట్ ఇన్ ఇండియా. కాకపోతే ఇండియాలో ఉన్న అన్నీ కూడా మనం నోటీస్ చేస్తే ఇవన్నీ R&D తక్కువగాను ప్రొడక్షన్ బేస్డ్ ఎక్కువగా ఉన్నాయి. సో అందువల్ల ఈ ఫార్మ్ డి ఆర్ బీ ఫార్మసీ ఆర్ బయోటెక్నాలజీ ఈ ఫీల్డ్స్ వాళ్ళందరికీ కూడా జాబ్స్ అనేది 100% దొరుకుతున్నాయి. ఈ రోజున మనకున్న ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ కూడా చాలా పెద్దది అండ్ ఎక్స్పోర్ట్స్ కూడా మన దగ్గర బాగుంటాయి. కాబట్టి ఇక్కడ అందరికీ జాబ్స్ రావడం పెద్ద కష్టం కాదు. కానీ జాబ్స్ వచ్చినప్పుడు వాళ్ళ ప్యాకేజ్ ఏదైతే ఉందో ఓ 30-40,000 వరకు ఉంటుంది. ఫస్ట్ స్టార్టర్స్కి అయితే కనుక 12,000-15,000 ఇస్తున్నారు. 12,000-15,000 ఇచ్చి బస్ ప్రొవైడ్ చేస్తారు. సో అక్కడ ఫుడ్ వచ్చేసి ఒక 30 రూపీస్కి ఫుడ్ అని అంటే బెయిట్స్ అనమాట. సో అల్టిమేట్గా ఈ ప్రొడక్షన్ ఓరియంటెడ్ లైన్లో పడి ఆస్ట్రోఫార్మా ఇలాంటి చాలా వాటిల్లో రెడ్డీస్ ల్యాబ్స్ కానీ వీటిలో చాలామంది మన వాళ్ళు వర్క్ చేస్తున్నారు. కానీ ఎప్పుడైతే వీళ్ళు నెక్స్ట్ గ్రోత్ కావాలి, నేను కూడా ఒక ₹1,00,000 సంపాదించాలి, ₹1,50,000 సంపాదించాలని ఎప్పుడైతే వాళ్ళకి థాట్ ప్రాసెస్ వచ్చి వాళ్ళ మేనేజ్మెంట్ వీళ్ళు అప్రోచ్ అవుతారో వాళ్ళని రిప్లేస్ చేస్తున్నారు. రిప్లేస్ ఎందుకు చేస్తున్నారంటే బేసికలీ వాళ్ళకి అంత వాళ్ళు పే చేయలేరు. బికాస్ ఇక్కడ ఎంత కూడా R&D వైపు తక్కువను ప్రొడక్షన్ వైపు ఎక్కువగా ఉంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ ఫీల్డ్లో ఐ సీరియస్లీ బిలీవ్ బయోటెక్నాలజీ, బీ ఫార్మసీ వీళ్ళందరికీ కూడా దే ఆర్ ఫార్మడ్ ఆర్ దే హ్యావ్ జాయిన్ దీస్ కోర్సెస్ ఫర్ అబ్రాడ్ ఓన్లీ. ఎందుకంటే అబ్రాడ్లో వచ్చేప్పటికి మనకి సేమ్ ఫీల్డ్లో వాళ్ళకి ఆయా దేశాల్లో మనం అబ్రాడ్లో చూసుకుంటే ఐదర్ దే వర్క్ ఇన్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ ఆర్ ఇంటూ రీసెర్చ్ సెంటర్స్ ఆర్ ఇంటూ యూనివర్సిటీస్లో రీసెర్చ్ సెంటర్స్లో వాళ్ళు భాగంగా ఉన్నా కూడా దే డ్రా అ వెరీ హ్యాండ్సమ్ శాలరీ. తర్వాత వీళ్ళ దగ్గర రీసెర్చ్ సెంటర్స్ ఎక్కువ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేరీ క్యూరీ రీసెర్చ్ సెంటర్ అని, తర్వాత నెక్స్ట్ యూరోపియన్ ఫండ్స్ అని, తర్వాత చాలా హెవీ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళకు ఉన్నాయి టు డూ ద ల్యాబొరేటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇండియాలో ఫార్మ్ డి ఇవన్నిటిలో కూడా ఏంటంటే మనకి ఒక లెవెల్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, బట్ దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈస్ నాట్ ఈక్వల్ టు అబ్రాడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు యూనివర్సిటీ ఆఫ్ ఈస్టర్న్ పైడ్మాంట్ అని దాంట్లో దెర్ ఈస్ వైరాలజీ డిపార్ట్మెంట్. ఆ వైరాలజీ డిపార్ట్మెంట్లో పీపుల్ యూస్ టు డూ వెరీ గుడ్ రీసెర్చ్ అండ్ కొన్ని మన వ్యాక్సిన్స్ తయారు చేశారు కదా కోవిడ్కి, అవి దే ఆర్ యాక్చువల్లీ ఒరిజినేటెడ్ ఫ్రమ్ అవర్ యూనివర్సిటీ వ్యాక్సిన్స్. ఇది మా స్టూడెంట్స్, మన ఇండియన్ స్టూడెంట్స్ వర్క్ చేశారు దాంట్లో. నాకు చెప్తారనమాట, సార్ నేను మా ప్రొఫెసర్ దగ్గర ఇలా వర్క్ చేశాము అండ్ మా పర్టికులర్ దాన్ని మళ్ళీ ఆస్ట్రాజెనికా వాళ్ళు వాడుకున్నారు. సో దిస్ ఈస్ వాట్ యాక్చువల్లీ కైండ్ ఆఫ్ రీసెర్చ్ వాట్ ఈస్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ ఇన్ యూనివర్సిటీ. అది కాకుండా ఇంకోటి ఏంటంటే మనకి ఫార్మస్యూటికల్స్లో చూసుకుంటే మనకి ఫార్మకాలజీ, టాక్సికాలజీ ఇవన్నీ కూడా ఏంటంటే ఆల్రెడీ ఒక R&Dలో కూడా కొంత చర్మస్థాయి వచ్చి కొంచెం స్టాగ్నేషన్ ఉంది. కాబట్టి దీనికి ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఏంటంటే షిఫ్టింగ్ ఇంటూ అ మెడికల్ బయోటెక్నాలజీ విల్ బీ ఎ బెస్ట్ ఆప్షన్. అంటే మెడికల్ బయోటెక్నాలజీ వచ్చేటప్పటికి దట్ ఈస్ ఫోకసింగ్ ఆన్ హెమటాంకాలజీ. హెమటాంకాలజీ ఏంటంటే లైక్ ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ద బ్లడ్ క్యాన్సర్ ఆర్ బ్లడ్ మీద రీసెర్చ్. తర్వాత వైరాలజీ, ఇప్పుడు మనకి కోవిడ్ లాగా ఎట్లా ఉందో వైరాలజీ మీద, వైరస్ మీద. హిస్టాలజీ, తర్వాత జీన్ సెల్ థెరపీ. తర్వాత నెక్స్ట్ దే టాక్ అబౌట్ ఆర్టిఫిషియల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్
ఆర్ బయోకంపాటబిలిటీ ఆఫ్ మెటీరియల్స్. అంటే ఇప్పుడు కిడ్నీస్ హ్యూమన్స్కి చాలా పెద్ద ప్రాబ్లం ఇది. సో ఇలాంటి వాటికి R&D చేసేది కూడా సేమ్ ఇదే బీ ఫార్మసీ బయోటెక్నాలజీ స్టూడెంట్స్. అది మన వాళ్ళకి చాలా మంది తెలియదు, బికాస్ ఇక్కడ ఏంటంటే R&D జరగట్లేదు. బట్ వెన్ యూ గో అబ్రాడ్, ఇప్పుడు నేను దాదాపు సంవత్సరానికి ఒక 50 నుంచి 100 మంది మధ్యలో ఐ విల్ సెండ్ ఓన్లీ PharmD అండ్ బయోటెక్నాలజీ అండ్ బీ ఫార్మసీ స్టూడెంట్స్ అబ్రాడ్, ఎస్పెషలీ టు కంట్రీస్ లైక్ జర్మనీ, ఇటలీ. ఈ కంట్రీస్లో ఏంటంటే వాళ్ళకి అతి తక్కువ ట్యూషన్ ఫీజ్ తోటి వాళ్ళు మాస్టర్స్ చేసుకుంటున్నారు. ప్లస్ వీళ్ళందరికీ కూడా I see 90% of the students are getting PhDs straight away from university to university. అంటే ఇక్కడ 2 years మాస్టర్స్ చేసే లోపు వాళ్ళకి PhD ఆఫర్ కూడా రెడీ ఉంటుంది. అండ్ PhD కమ్స్ విత్ ఎ సాలరీ ఆఫ్ 3,000 euros పర్ మంత్. చక్కగా 3 ఏళ్ళు చక్కగా వాళ్ళు PhD చేస్తారు. ఒకసారి PhD చేశారంటే వాళ్ళకి తర్వాత పోస్ట్ డాక్ వెళ్ళొచ్చు, లేకపోతే వాళ్ళు దే కెన్ టేక్ అప్ అ పర్మనెంట్ పొజిషన్ ఇన్ ఎనీ ఆఫ్ ద రీసెర్చ్ సెంటర్స్. సో ఎప్పుడైతే ఇలాంటి ఫీల్డ్లో వాళ్ళు ఉంటారో దే ఆర్ గోయింగ్ టు డెఫినెట్లీ sustain in this particular field for the rest of the life. So obviously kabatti going abroad and doing the masters especially for these fields is important. Sir, salaries ella vastayi mari? ఇది ఇప్పుడు నేను చెప్పినట్లండి వీళ్ళకి ఖచ్చితంగా ఈ ఫీల్డ్ వాళ్ళకంటే బయోటెక్నాలజీ బీ ఫార్మసీ వాళ్ళకి మాస్టర్స్ వరకు చేసి ఆపేయడం కంటే కూడా PhD చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళు PhD చేసినప్పుడు ఇంకా అడ్వాన్స్ రీసెర్చ్, ఎందుకంటే బికాస్ దానిలో స్కోప్ ఉంది వాళ్ళకి. సో ప్రొడక్షన్ లైన్స్లో వెంటనే జంప్ అవ్వకుండా ఒకవేళ రీసెర్చ్ ఓరియంటెడ్ జాబ్స్ వస్తే కనుక దే ఆర్ హ్యాపీ టు టేకప్. అదర్వైజ్ ప్లీజ్ కంటిన్యూ యువర్ PhD ఇన్ ద సేమ్ ఫీల్డ్స్ ఆర్ యువర్ ప్యాషనేట్ ఫీల్డ్స్. ఇప్పుడు ఎందుకంటే మనం BSc బయోటెక్నాలజీ అయిన తర్వాత నేను ఎప్పుడైతే MSc మెడికల్ బయోటెక్నాలజీ చెప్పానో దాంట్లో మీకు ఈ 7-8 డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఒకటే మాస్టర్ ప్రోగ్రామ్లో ఉంటాయి. ఆ తర్వాత లాస్ట్ 6 months వీళ్ళు దేని మీద రీసెర్చ్ చేస్తారో అది వాళ్ళ స్పెషలైజేషన్ అవుతుంది. తద్వారా ఏంటంటే వీళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత కూడా వీళ్ళు మాస్టర్స్ చేసుకుంటూ 7-8లో ఏది నాకు సూట్ అవుతుంది, అది వైరాలజీ ఆర్ బయోకంపాటబిలిటీ ఆఫ్ మెటీరియల్స్ ఆర్ హ్యూమన్ రిప్రొడక్టివ్ IVF IUI టెక్నాలజీస్. సో వీటి మీద వీళ్ళు వర్క్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళు ఏదైనా ఒక స్ట్రీమ్ పట్టుకొని ఆ స్ట్రీమ్లోకి వెళ్ళిపోతే అక్కడ అందరికంటే ఎక్కువ శాలరీ వచ్చేది లైఫ్ సైన్సెస్కి అండి. సో మినిమం ఒక 6,000 to 7,000 euros ఇప్పుడు నా స్టూడెంట్స్ చాలామంది చేస్తున్నారు. అండ్ నా స్టూడెంట్స్ కొంతమంది ఏంటంటే దే ఆల్రెడీ హ్యావ్ గాట్ ద పాస్పోర్ట్స్ who has done B Pharmacy. 52% తో కొంతమంది పంపించాను. I don't want to take the names now. 52% ఉన్న బీటెక్ వాళ్ళని పంపిస్తే వాళ్ళు అక్కడ మాస్టర్స్ చేసి PhD చేసి నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు వచ్చి వాళ్ళ BMW X3 he got a brand new car and he picked me from airport. సో అలా ఒక స్టూడెంట్ కాదు, బేసికలీ ఈ ఫీల్డ్లో అవకాశాలు అనేది అబ్రాడ్లోనే ఉన్నాయి. దట్టు మీకు తక్కువ ఖర్చులో అవుతూ చక్కగా మీరు పోస్ట్ స్టడీ వర్క్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఆబ్వియస్లీ choosing Europe is the best option what one can take. ఓకే సార్, ఫైనల్గా ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు వెళ్ళాలనుకుంటే మీరు వాళ్ళకి ఏమి ఇస్తారు సలహా? ఫస్ట్ థింగ్ స్టార్ట్ ఎర్లీ. సో నా నెక్స్ట్ సెప్టెంబర్ కదా ఇంటేక్, నేను అప్పుడు నా బీటెక్ అయ్యాక బీ ఫార్మసీ అయ్యాక చేస్తాను, BSc బయోటెక్నాలజీ అయ్యాక చేస్తానని ఇంట్లో మీరు టైం వేస్ట్ చేయకండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే వెంటనే టక్కని ఫోన్ తీసి విదేశ్ కలిసి కాల్ చేయండి. సో టీమ్ ఏంటంటే మీకు క్లియర్గా ఎగ్జామ్స్ ఉంటాయి. ఇట్స్ నాట్ దట్ యాక్చువల్లీ మీరు ఈ రోజు వస్తే నేను రేపు అడ్మిషన్ ఇవ్వడం కాదు. బికాజ్ మనం ఏదైతే పబ్లిక్ యూనివర్సిటీస్లో ₹1,00,000 లోపు ఫీజు మాట్లాడుతున్నాం అంటే ఇండియాలో మీరు MSc చేసే కంటే తక్కువ ఖర్చులో అవుతుంది. సో అది అవ్వాలి అంటే మనకేంటంటే అప్లికేషన్స్ ఆర్ వెరీ కాంపిటేటివ్. సో ఫస్ట్ IELTS ఎగ్జామ్ ఇలాంటివి ప్రిపేర్ అవ్వాలి. అయితే లక్కీగా వీఆర్ అఫీషియల్లీ వర్కింగ్ విత్ దోస్ పబ్లిక్ యూనివర్సిటీస్. సో ఐ కెన్ మేకప్ యూ అప్లికేషన్ ఈవెన్ బిఫోర్ హ్యావింగ్ IELTS. కాబట్టి మీరు ఫైనల్ ఇయర్లో ఉండగానే మనం యూనివర్సిటీ ప్రొఫెసర్స్కి అప్రోచ్ అవుతాము. తద్వారా అప్లికేషన్ పెట్టుకుని వీళ్ళ ఫైనల్ డిగ్రీ వచ్చేలోపు వీ మేక్ షూర్ దే హ్యావ్ ద ఆఫర్ లెటర్ ఇన్ హ్యాండ్. ఆ తర్వాత వీసా ప్రాసెస్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.